అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ క్రైమ్ సీన్. కష్టపడందే ఏది ఊరికే రాదు. ఒకవేళ వచ్చినా సరే అది మన జీవితంలో ఎన్నటికీ కూడా శాశ్వతంగా నిలవదు అని పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. ఇప్పటికి కూడా చాలా మంది తమ తమ అనుభవాలతో తెలుసుకుంటూనే ఉన్నారు. కానీ మనుషులకు ఉన్న అత్యాశ అనేటటువంటి రాక్షస మూలకం ఏదైతే ఉందో అది మాత్రం ఈనాటికి కూడా మనుషులని హాని చేస్తూనే ఉంది. ఈ మాటల్ని పట్టించుకోదు. ఫ్రీగా వస్తుందంటే ఫినాయిల్ కూడా తాగేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది జనాలు. అలాంటి వీక్నెస్ ఉన్న వాళ్ళని సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసి రోజుకో రూట్లో మోసాలకు పాల్పడుతూ కోట్లకు కోట్లు కొట్టేస్తున్నారు. ఇటువంటి ఉదంతాలని చాలా చూసాం వివిధ రకాలైనటువంటి మాధ్యమాల ద్వారా. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావంతో రోజు ఇటువంటి అప్డేట్స్ మనకు వస్తూనే ఉన్నాయి. మరింత అప్రమత్తం అవ్వాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తూనే ఉన్నారు. కానీ మనం రియల్గా పట్టించుకుంటున్నాం అంటే అది లేదు. అత్యాశ ఎవరైనా చూపిస్తే చాలు వాళ్ళ వెనకాలే పరిగెడుతున్నాం. చివరికి కొన్నిసార్లు మన ప్రాణాలు సైతం కోల్పోయే పరిస్థితులు కూడా వస్తున్నాయి. మరి ఈ అనుభవం నేర్పిస్తున్న పాఠం ఏంటి? తాజాగా లాటరీలో ఫోన్ గెలుచుకున్నారని పంపించి కోట్లకి కోట్లు కొట్టేసిన ఘటన ఇప్పుడు బెంగళూరులో కూడా జరిగింది. ఇక ఈ రోజు క్రైమ్ సీన్కి వస్తే బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. సాధారణంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే మనకు తెలిసే ఉంటుంది. చక్కగా చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, ఎంతో తెలివి ఉన్న వాళ్ళు కూడా. కానీ టెక్నాలజీపై ఎంతో గ్రిప్ కూడా వాళ్ళకు ఉంటుంది. కానీ అతను కూడా మనిషే కదా. అత్యాశ వెనకాల పరిగెత్తాడు. అతనికి కూడా అత్యాశ ఉంది అని చెప్పి నిరూపించారు సైబర్ కేటుగాళ్ళు. కానీ ఓటీపీ ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్, హనీ ట్రాప్ లాంటి మోసాల గురించి ఇప్పటికే ప్రజల్లో కొంతవరకు అవగాహన కూడా వచ్చింది. దీనితో ఇతన్ని మరో రూట్లో ట్రాప్ చేసి డబ్బులు లాగేద్దామని ప్రయత్నం చేశారు. వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దే వర్ కంప్లీట్లీ సక్సెస్ఫుల్ ఇన్ మేకింగ్ దట్ ఎఫర్ట్. ఎస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇటీవల ఒక కొత్త సిమ్ కార్డును కొనుగోలు చేశాడు బెంగళూరులో. దీంతో సిమ్ కార్డు కొనుగోలు చేసిన వారందరికీ కూడా తమ తమ పేర్లతో లాటరీ తీశామని, అందులో మీరు మీ మొబైల్ గెలుచుకున్నారంటూ ఇతనికి ఒక ఫోన్ వచ్చింది. ఇంకేముంది, ఇదేదో సైబర్ ఫ్రాడ్లా అనిపించట్లేదు. చాలా కంపేర్ చేశాడు. అతను కూడా తెలిసే ఉంటుంది చుట్టుపక్కల జరుగుతున్నటువంటి సైబర్ నేరాల గురించి. అయితే ఇది కొత్త తరహా సైబర్ క్రైమ్ కావడం వల్ల అతను కూడా ఎక్కువగా ఆలోచించలేకపోయాడు. అంతేకాదు ఓ కొత్త ఫోన్ కొరియర్ ద్వారా కూడా పంపించారు సైబర్ కేటుగాళ్ళు. అసలు లాటరీ ఏంటి, ఎప్పుడు తీశారు అన్నది ఆరా తీయాల్సింది పోయి ఫ్రీగా ఫోన్ వచ్చేసింది అని చెప్పి జబ్బలు చరుచుకున్నాడు సదరు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎంతో సంతోషంతో పాత ఫోన్లోని సిమ్ కార్డును తీసి కొత్త దాంట్లో వేసేశాడు. ఇంకంతే, ఇంకేముంది, ఇక అక్కడి నుంచి లూటీ మొదలైంది. ఎలా జరిగింది? కొత్త ఫోన్లోని సిమ్ వేసిన సరిగ్గా గంట తర్వాత మెసేజ్లు, ఓటీపీలు అతనికి రావడం ప్రారంభించాయి. కొత్త ఫోన్ కదా, సెట్టింగ్స్ కోసం వస్తుంటాయని ఆ టెక్కీ పట్టించుకోలేదు. కానీ సైబర్ మోసగాళ్లు ఇంకా అద్భుతమైన ప్లాన్ వేశారు. ఏమిటంటే ఆ కొత్త ఫోన్ను తమ అధీనంలోకి తీసేసుకుని అందులో ఉన్న యాప్లకు తమ ఓటీపీలు పెట్టేసుకుని అతని ఖాతాల నుంచి ఎంత డబ్బు కాజేశారనుకున్నారు? 1 కాదు, 2 కాదు, దాదాపు 2,80,00,000 రూపాయల పైనే కాజేశారు. ఎస్, ఈ ఉదంతం తెలిసిన వెంటనే సాఫ్ట్వేర్ ప్రపంచం మొత్తం కూడా నివ్వెరపోయింది. ఎస్, లాటరీలోని ఫోన్ గెలుచుకున్నానన్న మురిపెన్లో ఉన్న టెక్కీ కొద్దిసేపటికి తన బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే ఇంకేముంది, అంతా హుళక్కి ఖాళీ. దీంతో తాను ఘోరంగా తీవ్రంగా మోసపోయానని తెలుసుకుని ఆఘమేఘాల మీద సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సో ఈ ఉదంతం మొత్తం కూడా మనం అనాలిసిస్ చేసి చూస్తే ఏమర్థమవుతోంది? అత్యాశకి పోయి ఎంత చదువుకున్నవాడైనా సరే, ఇంకెంతటి గొప్పవాడైనా సరే సైబర్ కేటుగాళ్ల ముందర అదే పనిగా మోసపోతూ ఉన్నారు. ఫ్రీగా ఫోన్ వచ్చిందని మురిసిపోతే సైబర్ నేరగాళ్లు అసలుకే ఎసరు పెట్టేశారు. అందుకే తెలుసుకోండి, మనం కష్టపడి సంపాదించుకున్నదే మనకు దక్కుతుంది తప్ప ఊరికే వచ్చింది ఊట్ చేసుకుని పోతుంది. మరొక క్రైమ్ సీన్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్డ్ ఆన్ ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.